తేదీ 1/8/2026 రోజు సాయంత్రం మంగనూరు గ్రామానికి చెందినటువంటి రాజస్వామి దుర్గా వైన్స్ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏంటంటే ఈ మంగనూరు గ్రామానికి చెందినటువంటి గొల్ల కురుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి కొన్ని బీర్లు తీసుకొని వెళ్ళిండు. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చింది. దాన్ని మీద మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ కురుమూర్తి మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కురుమూర్తి దగ్గర నిఘా పెట్టినప్పుడు కురుమూర్తి ఇంటికి ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి నాగరాజు, కలిదిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతాడు. ఇతనికి ఈ నోట్లు తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చి అదే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి శివ వెంకట ధర్మరాజు, అదేవిధంగా అశోక్ కుమార్, సతీష్ కుమార్ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ 500 రూపీస్ నోట్స్ ఏదైతే ఉంటాయో అవి మీ సేవా సెంటర్లో కానీ లేదా బ్యాంకులో కానీ 500 రూపీస్ నోట్స్ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి వాటిని ఈ కలర్ ప్రింట్ అంటే జిరాక్స్ కలర్ ప్రింట్ ద్వారా జిరాక్స్ తీయటం. ఈ పేపర్లు జీ కాటన్ అనేటటువంటి పేపర్లు ఆన్లైన్ లో తెప్పించి వీటి ద్వారా ఈ కలర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి దాదాపు ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రింట్ తీయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల వరకు ప్రింట్ తీసినటువంటి అమౌంట్ ని ఈయన మన ఈ సత్య అని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఒక 70,000, అదేవిధంగా పృథ్వీరాజ్కు ఒక 50,000, కురుమూర్తికి ఒక 10,000, ఈ వంగ నవీన్ గౌడ్కు ఒక 20,000, తర్వాత సతీష్ కుమార్కు ఒక 10,000, అశోక్ కుమార్కు ఒక 10,000, శివ వెంకట ధర్మరాజుకు ఒక 30,000. ఇట్లా ఈ ఫేక్ కరెన్సీ మొత్తం కూడా డిస్పాచ్ చేసినటువంటి క్రమంలో వీటిలో మనకు ఇక్కడ దొరికినటువంటి ఇక్కడ లోకల్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వంగ నవీన్ గౌడ్, గొల్లె కురుమూర్తికి వీళ్ళు నవీన్ గౌడ్ ఒక 5,000 ఖర్చు పెట్టుకుంటూ కురుమూర్తి ఒక 3,000, మొత్తం 8,000 ఖర్చు పెట్టుకున్నారు వీళ్ళిద్దరు. తర్వాత సత్య దగ్గర ఒక 70,000 ఉన్నాయి. ఇవి పోను రిమైనింగ్ ఒక 68,000 రూపాయలనే ఈ రోజు మేము వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి ఈ అమౌంటే కాకుండా కలర్ ప్రింటరు, అదేవిధంగా క్యాష్ కౌంట్ చేసేటటువంటి మిషన్, తర్వాత వాళ్ళ ఆన్లైన్ లో తెప్పించుకున్నటువంటి ఈ కాటన్ పేపర్ అని చెప్పేసి ఆన్లైన్ లో తెప్పించుకుని ఇవి ఒరిజినల్ ఉన్నాయి. ఇవి ఏమాత్రం కూడా గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఈ థ్రెడ్డింగ్ తో సహా వచ్చినాయి ఈ పేపర్స్. కాబట్టి ఇటువంటి ఈ రకంగా తయారు చేస్తా ఉన్నారు వీళ్ళు. ఇది ఏ విధంగా అయితే ఇది ఈ విధంగా ప్రింట్ చేసి నకిలీ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నమ్మించి పెట్రోల్ బంకులలో, కిరాణా షాపులలో, కూరగాయల మార్కెట్లో ఈ విధంగా చాలా దిక్కులలో కూడా వీళ్ళు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఈ రోజు పట్టుకుని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినాం. అంతేకాకుండా ఈ రోజు ఇంకా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రింట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఇవన్నీ తీసుకుని ఈ కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మంగనూరులో కురుమూర్తి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. మంగనూరు గ్రామంలో కురుమూర్తి ఇంటి దగ్గర కురుమూర్తిని, నవీన్ గౌడ్ ని, తర్వాత వెస్ట్ గోదావరికి చెందినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా ఒక 7 మెంబర్స్ ని అప్రహెన్షన్ చేసి ఈ రోజు సార్ వీళ్ళకు వాళ్ళకి ఎలా పరిచయం అవుతుంది? ఇన్స్టాగ్రామ్ ఎవరు కాంటాక్ట్ తర్వాత కురుమూర్తి అనేటోళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ కరెన్సీ అని సెర్చ్ చేస్తే ఈ శివరామరాజు, నాగరాజు యొక్క అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ట్రేస్ అవుట్ అయినాయి. వాళ్ళని కాంటాక్ట్ చేసి అమౌంట్ సార్ వీళ్ళ మీద ఏ సెక్షన్ కింద కేసు నమోదు? చీటింగ్, ఫోర్జరీ. బిఎన్ఎస్ చెప్తారా? క్లాజ్ చీటింగ్, తర్వాత ఫోర్జరీ. సార్ అమౌంట్ మొత్తం రికార్డ్ చేసినా మన మార్కెట్లో అంటే మార్కెట్లో 8,000 వరకు వీళ్ళు 8,000 రూపీస్ వరకు వీళ్ళు అంటే కూరగాయల మార్కెట్లో కానీ, పెట్రోల్ బంకులలో కానీ కొంత సేల్ చేసినారు.
మనకు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అమౌంట్ మొత్తం టోటల్ 68,000 మనం సీజ్ చేసాం. 2 lakhs అని చెప్పారు. 2 lakhs లో 70,000 ఇంకొక పర్సన్ అప్స్టాండింగ్, మొత్తం 8 పర్సన్స్. 8 లో 7 మెంబర్స్ అప్రహెన్షన్ చేసినాము. ఒక వ్యక్తి అప్స్టాండింగ్. ఎవరు సార్ అతను? సత్య అని కృష్ణా డిస్టిక్, కైకలూరు గ్రామం, కృష్ణా డిస్టిక్. మొత్తం 8 మందిలో ఇప్పుడు 7 మంది 7 మందిని అరెస్ట్ చేసినాం.